క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు. నా హృదయపూర్వక నిండు వందనాలు. అమ్మందరికీ వందనాలు. నా ప్రభు నిశ్చయంగా నిత్య సియోనులోని మిమ్మల్ని మీ కుటుంబాల పిల్లలు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట లేదు క్రీస్తును పూజించుట. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట లేదు క్రీస్తును పూజించుట. ఎందుకు క్రీస్తును పూజించాలి, ఎందుకు క్రీస్తును ఆరాధించాలి అంటే ఆయన ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు, పూజింపదగిన దేవుడై ఉన్నాడు. ఎందుకు పూజింపదగిన దేవుడు, ఎందుకు ఆరాధించుటకు యోగ్యుడై ఉన్నాడు అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథము యేసయ్య జననము కొరకు చాలా విషయాలు తెలుపుతున్నప్పటికీ కూడా, అంటే ప్రవచనాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు సమయం సరిపోదు కాబట్టి ఒక మాట ద్వారా దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అంటే దేవుడే మానవునిగా భూమి మీదికి ఎందుకు దిగి రావాల్సి వచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా లేఖనముల ద్వారా కొంచెం మనము అర్థం చేసుకుందాం. చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. యెషయా ప్రవక్త యేసు ప్రభుల వారు ఈ భూమి మీదికి రాకముందే, అంటే యేసు ప్రభుల వారు ఈ భూమి మీద జన్మించక ముందే యెషయా ప్రవక్తతో పాటుగా చాలా మంది ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. యేసు ప్రభు జననము అనుకోకుండా ఆయన ఈ భూమి మీద జన్మించలేదు, ఏదో అలాగున వచ్చినటువంటి సందర్భము కూడా కాదు. యేసు ప్రభు జననము కొరకు ఆలోచిస్తే ఆయన ప్రవక్తలు ప్రవచించారు ఆయన జన్మించే జననము కొరకు. అందులో ప్రవక్త ఈ యెషయా ప్రవక్త ఒకరు. ఈయన ప్రవచిస్తూ యేసు ప్రభుల వారి యొక్క జననము కొరకు ఆయన ఏ ఉద్దేశముతో ఈ భూమి మీద జన్మించబోతున్నాడో, ఆయన ఎందుకు జన్మించవలసి వస్తుంది ఈ భూమి మీద అన్నటువంటి సందర్భాన్ని ప్రవచిస్తూ పలికినటువంటి ప్రవచన వాక్యం ఇది. మనం చదువుబడినటువంటి లేఖన భాగములు గమనించినట్లయితే యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో ఎలాయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు శిశువు పుట్టెను. క్రిస్మస్ పండుగ దేని కొరకు జరుపుకుంటున్నారు అంటే యేసు ప్రభు భూమి మీద జన్మించడాన్ని బట్టి క్రిస్మస్ పండుగ అనేది జరుపుకుంటున్నట్లుగా మనము ఈ సందర్భంలో అందరం కూడా చేరి ఉన్నాము. చూడండి బిడ్డలారా, మరి యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టాడు కదా, ఎందుకు పుట్టాడు అనేది కూడా మనం ఆలోచించాలి. దేవుడు ఎలాగో ఈ భూమి మీదకి వచ్చాడు అంటే సృష్టి ఆరంభంలో మనం గమనిస్తే ఈ ప్రపంచం అంతటిని కూడా కనబడుతున్న సమస్త సృష్టి అంతటిని కూడా దేవాది దేవుడు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే తన వాక్కు ద్వారా సృజించాడు. ఆకాశము కలుగునుగాక, సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగాక, నేల కలుగునుగాక, సముద్రము కలుగునుగాక, భూమి కలుగునుగాక, సమస్త జీవరాశులు జంతువులు కలుగునుగాక అని ఈ దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు వాక్కు ప్రకటించగా సమస్తము కూడా సృజించబడి ఉన్నది. ఆది కాండ 1వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా కనబడతాయి. తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే సృష్టి అంతటిని కూడా సృజించిన ఆయన వాక్కు ద్వారా ఈ భూమి అంతటిని కూడా చూస్తున్నప్పుడు భూమిలో ఆయనకు ఒక లోటు, ఒక కొదువ, ఒక కొరత ఉన్నట్లుగా కనబడుతున్నది. ఆ సమయంలో దేవాది దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మట్టిని తీసుకొని మట్టితో ఒక మానవుని నిర్మించి ఆ మానవ దేహాన్ని అనగా ఒక మానవుని దేవుడు సృష్టించి మట్టితో చేయబడినటువంటి ఆ యొక్క బొమ్మకు దేవుడు నాస్కారంధ్రం అనగా ముక్కు, ఆ ముక్కులో ఆ నాస్కారంధ్రములో ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని ఆది కాండములో మనకు ఆ మాటలన్నీ కూడా కనబడతాయి. అనగా సృష్టి ఆరంభములో దేవుడు ఎవరిని చేశాడంటే మొట్టమొదటిగా మానవుని తన హస్తములతో తన స్వాస్థములతో చేశాడు. సృష్టి అంతటిని కూడా వాక్కుతో చేశాడు. మానవుని మాత్రమే మట్టితో తన చేతులతో దేవుడు మానవుని నిర్మించాడు.
నిర్మించాడు. నిర్మించి మానవుని యొక్క నాసికారంధ్రములో జీవవాయువుగా మానవుడు మనుష్యునిగా నిలబడి జీవాత్మ కలిగినటువంటి వ్యక్తిగా నిలబడ్డప్పుడు దేవుడు చూసి సంతోషించాడు. సంతోషించి ఆదాము అని అతనికి పేరు పెట్టాడు. అతని ద్వారా దేవుడు మహిమ పొందుతూ అతని ద్వారా నడిపించబడుతున్నటువంటి వేళ అతడు ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు వెంటనే దేవుడు చూసి అతని పక్కటెముకను తీసి అవ్వను తయారు చేశాడు. వారిద్దరిని కూడా ఒక తోట వేసి ఆ తోటలో పెట్టినప్పుడు వారిద్దరు నడిపించబడుతున్నప్పుడు ఇదిగో చూడండి, వారి యొక్క జీవితము దేవునితో వారు కలిసి అనుసంధానముగా దేవుడు ప్రతిరోజు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వెళ్తున్నాడు. వారిద్దరు తోటలు సంచరిస్తున్నారు. అలాగూ నడిపించబడుతున్న వేళ ఈ భూమి మీద దేవుడు ఎలాగున్నాడో దయ్యం కూడా ఉన్నది, సైతాన్ కూడా ఉన్నది. అదేం చేసేదయ్యా అంటే ఆ తోటలోనికి వచ్చి మొట్టమొదటిగా అవ్వతో మాట్లాడింది. ఏమనంటే, దేవుడు చెప్పి మిమ్మల్ని తోటలో కంచె వేసి ఇందులోనే ఉండి బయటకు వెళ్ళనిస్తలేడు, నువ్వు నా మాట వింటే, నేను చెప్పినట్టు వింటే నీకు మంచి జ్ఞానం వస్తుంది అని సాతాను మాట్లాడింది. అప్పుడు వెంటనే అవ్వ సరే అదేంటో చెప్పు అనగానే ఆమె నీవు దేవుడు అద్దన్న పని చేస్తే నీవు చక్కగా నీకు జ్ఞానం వస్తుందని చెప్పగానే దేవుడు అద్దన్న పని ఏంటంటే దేవుడు అక్కడ ఒక చెట్టును పెట్టాడు, మంచి చెట్టు తెలివించే ఫలాన్ని తినకూడదని చెప్పాడు ఆదాముతో. ఆ పండును తినమని చెప్పింది. బైబిల్ ఏం చెప్తుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్లో ఉన్నది. వెంటనే వెళ్ళి ఆ తల్లి హవ్వ మొదటిగా అందరికి ప్రపంచమంతటికి కూడా సృష్టి ఆరంభంలో ఒక తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళ పేరే ఆదాము అవ్వలు. అంత ప్రపంచంలో ప్రతి మనుషులు కూడా అందులో నుండి వచ్చిన వారే. కులాలు ఎన్నున్నా, మతాలు ఎన్నున్నా, దేశాలు ఎన్నున్నా, రాష్ట్రాలు ఎన్నున్నా, గ్రామాలు ఎన్నున్నా, అందరూ కూడా అందరికి మూల పీతలు ఆదాము అవ్వ దేవుడు చేసినటువంటి మానవులు వారిలో నుండి వచ్చింది సంతానం అంతా కూడా. అలాగే దేవుని మాట ధిక్కరించి సాతాన మాట విని ఆదాము అవ్వలు ఇద్దరు కూడా పాపములో పడిపోయారు. పాపములో పడిపోగానే దేవునితో ఉన్న అనుబంధము, దేవునితో ఉన్న సఖ్యత, దేవునితో ఉన్న పరిశుద్ధత వారు కోల్పోయారు. మొదటి ఆదాముగా పిలబడుతున్నటువంటి భూమి మీద దేవుడు చేసినటువంటి మానవునికి ఇదిగో తల్లి గర్భము తెలియదు, దేవుడే స్వయంగా చేశాడు. అతని జన్మలో పాపము లేదు, అతని కర్మలో పాపము లేదు, అతడు పరిశుద్ధంగా మాత్రమే ఉన్నారు ఇద్దరు. కానీ ఎప్పుడైతే పాపం వారిలోనికి వచ్చిందో, సాతాను మాట వారు విన్నారో, పాపంలో ఎప్పుడైతే పడిపోయారో దేవునితో ఉన్న అనుబంధమును వారు కోల్పోయి ఆ పాపము చేత ఈడబడి నడిపించబడుతున్న వేళ దేవుడు ఆకాశములో నుండి వారిని చూసి పాపము చేత నశించిపోతున్న ఆదాము అవ్వల కొరకు దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏమిటయ్యా అంటే ఇప్పుడు ప్రపంచములో వారిలో నుండి అంటే ఆదాము అవ్వలో నుండి ఈ ప్రపంచములో ప్రజలందరూ కూడా జన్మించి ఇదిగో పరిగెత్తుతూ ఉండగా వారి ద్వారా పాపం వచ్చింది. బైబిల్ చెప్తుంది ఒక మనుషుని ద్వారా పాపము ప్రపంచంలోనికి వచ్చింది. ఎవరు ఒక మనుష్యుడు అంటే మన మూల పితరుడు, ప్రపంచమంతటికి కూడా తండ్రి ఆయననే ఆదాము అవ్వలు. వారిలో నుండి జన్మ పాపము, కర్మ పాపం అనేది బయలుదేరి మీరు అనొచ్చు, ఇదిగో మరి వారు పాపం చేశారు, నేను ఎందుకు పాపం చేశాము అంటే నేను మొదటి నుండి కూడా చెప్తున్నది ఒకటే, మనందరికీ కూడా మూల పితరుడు తండ్రి ఆదాము అవ్వలు. నేను చెప్తాను వినండి. ఇదిగో తండ్రికి ఆటోమేటిక్ గా బట్టగుండు ఉందనుకో వాళ్ళ కొడుకు ఏమొస్తుంది? బట్టగుండు వస్తుంది. తండ్రికి షుగర్ ఉందనుకో కొడుకు ఆటోమేటిక్ ఏమొస్తుంది? షుగర్ వస్తుంది. తండ్రికి ఏ జబ్బులు ఉంటే కొడుకు వస్తాయా రావా? వస్తాయి. తల్లికి ఏ జబ్బులు ఉంటే బిడ్డకు వస్తాయా రావా? వస్తాయి. అలాగే మన మూలపితరుడైన ఆదాములో పాపం ఉంది. ఆ పాపం అంతా కూడా ప్రపంచానికి బయలుదేరిన వేళ దేవుడు ఏం చేశాడంటే మానవుడు నశించిపోవటం ఆయన చిత్తము కాదు కాబట్టి నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు దేవాతి దేవుడే ఆ నిత్య సియోనుల మహిమ కలిగిన ఆ ధ్రువల సింహాసనం మీద కెరూబులు సరాఫులతో నిత్యము పరిశుద్ధుడు అని పిలవబడుతున్న ఆ దేవాతి దేవుడు ఏం చేశాడయ్యా? భూమి మీద నశించిపోతున్న మానవులందరి కొరకు, ఒకరి కొరకు అనేది కాదు, అందరి కొరకు దేవాతి దేవుడే మానవునిగా భూమి మీదకి రావాలని ఇష్టపడ్డాడు. ఎందుకు మానవునిగా రావాల్సి దేవుడు వచ్చిందంటే చూడండి, ఒకవేళ దేవుడు సింహం లాగా వచ్చాడు అనుకో, సింహము భక్షిస్తుందా రక్షిస్తుందా? సింహానికి ఉన్న లక్షణం ఏంటి? భక్షిస్తుందా రక్షిస్తుందా? సింహానికి ఉన్న గుణం భక్షిస్తుంది, రక్షించలేదు. తోడల్లాగా రాలేదు ఆయన, సింహం రాగా రాలేదు, లేదంటే క్రూర జంతువుల్లో సాధు జంతువులాగా రాలేదు. మనుషులందరి పాప విమోచన కొరకు యేసయ్య దేవాతి దేవుడే మానవుని కొరకు దేవుడు మానవ ఆకారము ధరించవలసి వచ్చింది. హల్లెలూయా. మానవులందరి కొరకు దేవుడు ఏం చేయవలసి వచ్చింది? మనుష్యునిలాగా భూమి మీదకి రావలసి వచ్చింది. ఆయన అందు గురించి ఇదిగో ఇప్పుడు యేసయ్య ప్రవక్త ప్రవచిస్తున్నాడు, మనకు శిశువు పుట్టెను, ఆయన పుట్టుకలో పాపము లేదమ్మా, ఆయన పుట్టుకలో పాపము లేదు. బైబిల్ చెప్తుంది కన్యక గర్భవతి కుమారుని కనును.
దేవుడు భూమి మీదకి వచ్చేందుకు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే పాపము లేని పరిశుద్ధురాలైనటువంటి ఒక కన్యక బెత్లెహేములో ఉన్నది. ఆమెను చూసి ఆమె గర్భంలోనికి వచ్చి ఆమె ద్వారా దేవుడు భూ ప్రపంచం అంతటి పాప విమోచన కొరకు ఈ భూమి మీద జన్మించాడు. ఇప్పుడు చదవబడిన లేఖన భాగము ఎలా అనగా మనకు శిశువు పుట్టెను. ఈ క్రిస్మస్ శుభవేళ శిశువుగా యేసు ప్రభు ఎందుకు పుట్టవలసి వచ్చింది? ఆయన 2024 సంవత్సరముల క్రితమే ఈ భూమి మీద పుట్టాడు. అయినా కూడా ఎందుకు ఆ జన్మను మనము ధరించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మరి మనము ఈ రోజులో దేవునిని ఆరాధించవలసి వచ్చిందంటే ఆయన జన్మలో ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఏమిటి? భూమి మీద ఎంతో మంది పుట్టారు, చనిపోయారు, వెళ్ళిపోయారు. జ్ఞానులు పుట్టారు, యోగులు పుట్టారు, మంచి మంచి ఎంతో ప్రముఖమైనటువంటి వ్యక్తులు పుట్టారు. వారి ద్వారా రానిది యేసు ప్రభు ద్వారా ఎందుకు ఈ భూ ప్రపంచం అంతటికి మేలు జరిగిందయ్యా అంటే ఒకటి ఆయన చేయడం కొరకు పుట్టాడు. ఏమిటది? ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. అందరూ అనండి, ఆయన భుజము మీద రాజ్యభారముండును. నోరు తెరిచానండి ఒకసారి అందరూ. ఆయన భుజం మీద ఏముండాలి? రాజ్యభారముండును. యేసు ప్రభు పుట్టుటతోటే ఆ ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడు? భుజం మీద మన పిల్లలు పుట్టినప్పుడు మనం వాళ్ళ మీద ఏదైనా భారం పెట్టాలని చూస్తామమ్మా? లేదు, వాళ్ళని చక్కగా పెంచాలని చూస్తాం. కానీ యేసు ప్రభు పుట్టుకలోనే ఒక అద్భుతమైన ప్రవచనం కనబడుతుంది. ఏమిటయ్యా? యేసు ప్రభు ఎందుకు భూమి మీద జన్మిస్తున్నాడంటే ఆయన భుజం మీద ప్రపంచ రాజ్య భారాన్ని మోయుట కొరకు యేసు ప్రభు భూమి మీద జన్మించాడు. ఎందుకొరకు యేసు ప్రభు భూమి మీద పుట్టాడు? ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చింది? ఒకరి కొరకు పుట్టాడా? ఒక కులం కొరక, ఒక రాష్ట్రం కొరక, ఒక గ్రామం కొరక, ఒక ప్రాంతం కొరక, ఒక వ్యక్తి కొరకు అంటే కాదు. సమస్త ప్రపంచమంతటి ఆ భారమును కూడా ఆయన భుజముల మీద మోయట కొరకు యేసు ప్రభు భూమి మీద జన్మించాడు. భుజాల మీద మోసేదానినే భారం అంటారు. పిల్లలు పుట్టినప్పుడు వారు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే భుజాల మీద ఎత్తుకొని ఆడిస్తారు. చాలా సంతోషపడతా ఉంటారు. ఆ పిల్లలు సంతోషపడతారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా కొడుకుని భుజాల మీద ఎక్కించుకున్నారని సంతోషపడతారు. ఇదిగో యేసు ప్రభు పుట్టింది ప్రపంచమంతటి భారాన్ని మోయట కొరకు జన్మించాడు. ఏం భారం ఉన్నది ప్రపంచమంతటిని కూడా అంటే ప్రజలందరూ కూడా ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి మానవుని యేసు ప్రభు చూసినప్పుడు మనుషులందరూ కూడా భయంకరమైన భారముల చేత వేదన పడుచున్నారు. మానవుడు ఏ భారము చేత నశించిపోతున్నాడు? ఈ రోజు ప్రెసెంట్ దినాల్లో ఎవరెవరు ఏ భారముల చేత కృంగిపోతున్నారు? బైబిల్ ఈ విధంగా తెలియజేస్తుంది. మనుషుడు ఏ భారము చేత నశించిపోతున్నాడు? కొన్ని విషయాలు మనము చదువుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. దానికంటే ముందు యోబు 34:13 చదువు. యోబు 34:13. తొందరగా 34:13. ఎవడైనాను భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించనా, ఆయన తన మనస్సు సర్వ ప్రపంచమంతటి భారమును ఆయనకు అప్పగించిన. చూడండి, ప్రపంచంలో ఉన్న ఇంచుమించుగా 190 దేశాలని నేను అనుకుంటున్నాను. ఎన్ని దేశాలు ఉన్నాయి ప్రపంచం అంతా కలుపుకొని? 190 దేశాలు అనుకుంటున్నాను. ఈ 190 దేశాలలో ఉన్నటువంటి ప్రపంచ భారం అంతా కూడా ఎవరి మీద మోయడం కొరకు యేసు ప్రభు జన్మించాడంటే ఆయన ప్రపంచమంతటి భారాన్ని మోయడం కొరకు జన్మించాడు. ఏమిటి ఆ భారము? పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ప్రజలందరినీ చూస్తున్నాడు, ప్రజల వైపు చూస్తున్నాడు, జనాల వైపు చూస్తున్నాడు. ప్రజలందరి పరిస్థితి, జీవన విధి విధానాలను ఆయన గమనిస్తున్నప్పుడు యేసు ప్రభు జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన జీవన సువార్త ప్రకటిస్తూ వెళుతున్న వేళ ప్రజలందరినీ చూస్తున్నప్పుడు ప్రజల్లో ఏం కనబడుతుంది? యేసు ప్రభు కంటే చూసినటువంటి ప్రజలందరి వైపు కూడా చూసి యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 11:28లో, ఇదిగో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును అని ఆయన చెప్పాడు. ఏ భారముతో ఉన్నారా అంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు ప్రజలు. ఈ రోజున దేనితో మానవుడు కృంగిపోతున్నాడు అంటే
ప్రయాస పడుతున్నాడు, కష్టపడుతున్నాడు, ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు అన్సక్సెస్ అయిపోయి సక్సెస్ లేకుండా ఎక్కడ చూసినా ఎన్నో ప్రయత్నాలు కూడా వెళ్తున్నాడు, కానీ ఎక్కడ కూడా విజయం పొందలేకపోతున్నాడు. అనగా ఇది దేని సూచిస్తుంది అంటే కుటుంబ భారము. నిజమే, ప్రతి వారు కూడా ఈ రోజున కుటుంబ భారాన్ని కూడా మోయలేక వేదన పడుతున్న, దుఃఖపడుతున్న పరిస్థితులు కూడా మనకు తెలుసు. అదే విధంగా కొంతమంది ఆర్థిక సంబంధమైన ఆ భారముతో కృంగిపోతున్నారు, కొంతమంది అప్పులనే భారముతో కృంగిపోతున్నారు, కొంతమంది అనారోగ్యమైన భారముతో కృంగిపోతున్నారు. నానా విధాలుగా మనుషులను దేవుడు చూసినప్పుడు ఆ భారము మానవుని కృంగదీస్తుంది. నిజమే, మన భుజాల మీద ఉన్నటువంటి భారము యేసు ప్రభు భుజం మీద మోయట కొరకు యేసు ప్రభు దిగి వచ్చాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఇదిగో సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును. ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నీ కుటుంబంలో భారముతో, వేదనతో దుఃఖపడుతున్నావా? నెమ్మది లేదా? సమాధానం లేదా? కృంగిన స్థితిలో ఉన్నావా? కుటుంబం అనే ప్రయాసముతో, భారముతో, వేదనతో, దుఃఖముతో ఉన్నావా? ప్రభు శుభవర్తమానం తెలియజేస్తున్నాడు. నీ నా భారాన్ని ఆయన భుజముల మీద మోయట కొరకే యేసు జన్మించాడు. అది నీ కొరకే శుభవర్తమానము. నీ భారం ఆయన తొలగించాలని ఈ భూమి మీద జన్మించాడు. కీర్తన 55:22లో కూడా నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును అని ఆ వచనంలో కనబడుతుంది. అనగా నీవు ఏ భారాన్ని అయితే మోస్తూ ఒకవేళ అందులో నుండి బయటకు రాకుండా అందులోనే ఉండి కురింగిపోతున్నట్లయితే, కృషించిపోతున్నట్లయితే, నెమ్మది లేని స్థితిలో నువ్వు నడిపించబడుతున్నట్లయితే యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన నీ కొరకు జన్మించాడు. ఏమని అంటే, ఇదిగో మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. రాజ్యభారాన్ని మోయట కొరకు యేసు భూమి మీద జన్మించాడు. అందులో నీవు ఏ భారములో ఉన్నా ఆ భారాన్ని యేసుకు అప్పగిస్తే ఆయన భారాన్ని మోసి నీకు విడుదలనివ్వగల శక్తిమంతుడు నేను ప్రకటించుచున్న యేసు. హల్లెలూయా. నిజమే, కుటుంబ భారముతో వేదన పడుతున్న వారు చాలా మంది మనకు తెలుసు. వ్యాధితో భారాన్ని మోస్తున్నట్లుగా కుమిలిపోతున్న వారు మనకు తెలుసు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు అనే భారములతో కృంగిపోతున్న వారి పరిస్థితులు మనకు తెలుసు. ఇంకా కొంతమంది చూస్తే అన్ని ఉన్నా హృదయంలో నెమ్మది, సమాధానము లేక భారము మోస్తున్నట్టు, ఎప్పుడు ఒక లో ఫీలింగ్, ఎప్పుడు కూడా ఏదో ఒక బాధలో కృంగిపోతున్నట్టుగా, వారు వేదన పడుతున్నట్టుగా కూడా కనబడుతున్న పరిస్థితులు ఈ భూప్రపంచం మీద చాలా మంది ఉన్నారు. నిజమే, నీకు ఎంత ఉన్నా ఏమీ లేకున్నా, ఒకవేళ నీ పరిస్థితులు బాగా లేకుండా భారమైన పరిస్థితుల్లో నీవు జీవిస్తున్నట్లయితే కొంతమంది జీవితాల్లో వారి గుండె బరువెక్కి భారముతో ఉంటది. ఎందుకయ్యా అంటే వారి కుటుంబ పరిస్థితులను బట్టి కొంతమంది గుండె కూడా భారం ఎక్కి భారముతో బాధపడుతూ ఉంటది. వారి కుటుంబంలో సమాధానం లేక, నెమ్మది లేక, ఇదిగో కుటుంబ వ్యవస్థ అంతా కూడా సరైన విధి విధానాల్లో నడిపించబడలేక ఆ భారముతో కూడా వేదన పడి దుఃఖపడుతున్న వారు కూడా ఉన్నారు. ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఏ భారముతో ఉన్నా, హృదయంలో భారముతో ఉన్నవా, కుటుంబ భారముతో ఉన్నవా, అనారోగ్యమైన భారముతో ఉన్నవా, ఏ భారముతో నీవు ఉన్నా నీ భారమంతటిని కూడా మోయట కొరకే యేసు ప్రభు భూమి మీద జన్మించాడు. నీవు నీ భారాన్ని ఆయనకు అప్పగిస్తే నీవు తేలికైపోతావు. అప్పగించుకొని విడుదల పొందడం కొరకు నువ్వు ఇష్టపడినట్లయితే నా యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగించుకో. నీవు ఏ భారముతో ఉన్నా ఆ భారములన్నిటిలో నుండి కూడా విడిపించి బాగు చేయగల శక్తిమంతుడు నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. చాలా విషయాలు సెకండ్ టైం సరిపోదు. ఆది కాండముల పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఆ 41 అధ్యాయాలు కనబడుతుంది. కరువు అనే భారము ఆ దేశాన్ని ఏలుబడి చేసినట్లుగా, ఐగుప్తు కానానులు కూడా కరువు అనే భారము ఏలుబడి చేసినప్పుడు యాకోబు కుటుంబం అంతా కూడా వేదన పడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. నిజమే, కరువు అనే భారమున్న దానిలో నుండి కూడా నా దేవుడు విడిపించగలడు. యోబు పుస్తకం 7:20లో కనబడుతుంది, వ్యాధి అనే భారముతో యోబు మూలుగుతున్నాడు. నిజమే, వ్యాధి కూడా ఒక విధంగా చూస్తే అది భారమే. ఆ భారములో నుండి కూడా విడిపించగల శక్తిమంతుడు నేను ప్రకటించుచున్న యేసు. హల్లెలూయా. ఇది కుటుంబానికి సంబంధించిన భారములు ఉన్నవా, అది వ్యాధైనా, అది వేదనైనా, అది దుఃఖమైనా, అది నిట్టూర్పైనా, అది కన్నీళ్ళే అయినా, అది కష్టమే అయినా, అది ఆర్థిక సంబంధమైన భారమే అయినా, అనారోగ్య భారమే అయినా, కుటుంబంలో నెమ్మది లేని భారమే అయినా, గుండె బరివెక్కిపోయినటువంటి భారమైనా, ఏ భారమైనా నీవు యేసుని విశ్వసించినట్లయితే నా దేవుడు నీ భారములో నుండి నేను విడిపించి బాగు చేయగల శక్తిమంతుడు నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. చూద్దాము, ఒకటి కుటుంబ భారము. ఇంకే భారముతో మానవుడు ఉన్నాడు. ఏప్రిల్ రాసిన పుస్తకము 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం.
మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టు ఏ భారం అట? ఇది పాప భారం. ఇది ఏ భారం? ఇది విశ్వాసములకు కర్త యుద్ధాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూసి అని కిందకంటాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపం అనే భారము. నేను ఇంత ముందు కూడా స్టార్టింగ్ ఆరంభంలో చెప్పాను, ఆదిలోనే పాపం అనేది బయలుదేరింది. నేను పాపం లేదు, నాలో పాపం లేదని ఎవరు కూడా చెప్పలేరు. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిలో కూడా పాపం ఏలుబడి చేస్తుంది. పాపం అనే భారము చేత మానవ జీవితం నశించిపోతుంది. భూమి మీద జన్మించిన ప్రతి మానవుని జీవితం అంతా కూడా, వారు స్త్రీ అయినా, పురుషుడైనా, పిల్లలైనా, పెద్దవారైనా, యవ్వనులైనా, వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, వయసుతో తారతమ్యం ఏమీ లేదు. సమస్త మానవులందరి మీద ఏలుబడి చేస్తున్నది భయంకరమైనది ఏదంటే పాపమనే భారం. పాపమనే భారములో నుండి యేసు ప్రభు విడిపించడం కొరకే భూమి మీద జన్మించాడు. ఏ పాపమనే భారముతో నువ్వు వేదన పడుతున్నావు? ఏ పాపమైన భారం నిన్ను కృంగుదల చేస్తుంది? కొంతమంది అందులో కూరుకుపోయి ఉంటారు. కొంతమంది భయంకరమైన త్రాగుడని వ్యసనములో కూరుకుపోయి ఆ భారాన్ని మోస్తూ కుటుంబానికి భారంగా ఉంటారు. వాళ్ళు ఎట్లుంటారమ్మా? వారు ఆ భారంలో కూరుకుపోతారు. వారి కుటుంబానికి వాళ్ళు భారంగా మార్చబడతాడు. త్రాగుడనే పాపం అనే భారములో ఉన్నారు కొంతమంది అపవిత్ర కార్యకలాపాలు చేసే ఆ పాపం అనే భారములో కూరుకుపోయారు. కొంతమంది భయంకరమైనటువంటి కాలంలో చూస్తే డ్రగ్స్, మాదక ద్రవ్యాలనే పాపమైన భారములో కూరుకుపోయి కృంగిపోతున్నారు. వారిని బట్టి వారి కుటుంబంలో తల్లిదండ్రులు వేదన పడుతున్నారు, వారి భార్య, వారి భర్త వేదన పడుతున్నారు. అయినప్పటికీ కూడా అవి పట్టించుకోకుండా కొంతమంది భయంకరమైన ఆ వ్యసనాల్లో కూరుకుపోయి ఆ పాపమైన భారములో కృంగిపోతున్నారు. వ్యభిచారం అనే భారము, ఎన్నో రకాలైనటువంటి పాప భారములో మానవుడు నశించిపోతున్నాడు. నెమ్మది లేదు, సమాధానం లేదు. మనుషుడు పాపం వల్ల నశించిపోయి భూమి మీద ఆ పాపాన్ని మోస్తూ ఒకవేళ చనిపోతే ఆ పాప భారం ఎక్కడికి తీసుకెళ్తుంది? మానవుని ఆత్మనంటే నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్తుంది. ఆ నిత్య నరకాగ్నిలోనికి పాపమనే భారములో మానవుడు చనిపోయి వెళ్ళకుండానట్లుగా ఆ పాపమనే భారములో నుండి మనుషులను విడిపించిన కొరకు యేసు భూమి మీద జన్మించాడు. మనకు శిశువు పుట్టాను, మన కుమారుడు అనుకరించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండదంటే పాపం అనే భారం నుండి విడిపించడం కొరకే యేసు భూమి మీద జన్మించాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. 6:23 కూడా చదువు. ఎలా అనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. అంటే పాపం వల్ల ఏమొచ్చింది? భూప్రపంచం అంతటి మీద కంటే మరణం వచ్చింది. ఒక మాట వినండి, దేవుడు సృష్టి ఆరంభములో ఆదామును చేసినప్పుడు ఆదాముకు దేవుడు మరణాన్ని ఇవ్వాలని కోరుకోలేదు. మరణము దేవుడు అతని మీద పెట్టలేదు. మరణానికి అతని ఆత్మను దేవుడు అప్పగించలేడు. దేవుడు తనతో కూడా ఉండులాగున తన పోలికలో తన స్వరూపంలో మానవుని చేశాడు. చేయబడిన మానవుడు ఎప్పుడైతే పాపములో పడిపోయాడో, అక్రమాల్లో పడిపోయాడు, అవినీతిలో పడిపోయాడు, అన్యాయంలో పడిపోయాడు, ఎప్పుడైతే దుఃఖకరమైన స్థితిలో పడిపోయాడో, నశించిపోతున్న మానవుని ఆ పాప భారములో నుండి విడిపించాలనే దేవుడి భూమికి దిగి వచ్చాడు. పాపం వల్ల ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. మరణము రాని వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. శ్రీమంతులైన, సామంతులైన, ఉన్నవారైనా, లేనివారైనా, ఏ కులం వారైనా, ఎవరైనా భూమి మీద పుట్టిన ప్రతి వాడు గిట్టక తప్పదు. ప్రతి వారు కూడా మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. మరణము రాని మానవుడు అనేవారు భూమి మీద ఎవరూ లేరు. అయితే వచ్చే మరణము ఒకవేళ పాపముతో వస్తే, పాపం వల్ల వచ్చే మరణం ద్వారా ఏమొస్తుంది అంటే నరకం వస్తుంది. నరకంలోనికి మన ఆత్మ వెళ్ళకుండొద్దంటే, ఆ నరకంలో మన ఆత్మ పడిపోవద్దంటే, నరకంలో మన ఆత్మను కాల్చొద్దు అంటే పాపములో ఉండి మానవుడు చనిపోవద్దు. పాపములో నీవు చనిపోతే ఆ పాపము నీ ఆత్మను నరకానికి తీసుకుని వెళ్తుంది. పాపము ద్వారా వచ్చే జీతం మరణము. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం పరిపక్వమై గర్భము దాల్చగది మరణాన్ని కన్నదని బైబిల్ చెప్తుంది. పాపం ఒకవేళ మీ జీవితంలో ఉంటే ఆ పాపం ద్వారా మరణం వస్తుంది. మరణం ఖచ్చితంగా వస్తుంది పుట్టిన వారందరికీ కూడా. వారు ఏ స్థితిలో ఉన్నా వస్తుంది.
ఎంతో మంది ప్రముఖులు కూడా ఇప్పటికి జన్మించారు, వెళ్ళిపోయారు, భూగర్భంలో కలిసిపోయారు. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, కరోనా వచ్చింది వెళ్ళిపోయింది, ఈ రోజు వరకు మనం కాపాడబడ్డామంటే దేవుడి మహా ఉన్నతమైన కృప. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన పట్ల ఇంకా ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఆయన మన పట్ల ఆయన ఉద్దేశం ఓర్పు సహనం కలిగి ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన ఆయుష్ను వ్యర్థం చేసుకోకూడదు, ఆరోగ్యాన్ని వ్యర్థం చేసుకోకూడదు. నీ జీవిత కాలం అంతా కూడా దేవునికి ఇష్టంగా జీవించడానికి ఇష్టపడాలి. పాపం వల్ల ఏమొస్తుంది అంటే మరణం వస్తుంది. ఆ మరణం అనే భారమును మానవుడి మీద కొట్టివేయట కొరకే యేసు భూమి మీద జన్మించాడు. అపోస్తుడైన యోహాను గారు తన పత్రికలు మొదటి పత్రికలు రాస్తూ 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదువుదాన్ని ఒకసారి. అపోస్తుడైన పౌలయ్య యోహాను గారు తన పత్రిక రాస్తూ యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:10. మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి, దేవుడిని మనం ప్రేమించమది కాదు, దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుట కొరకు తన కుమారుని పంపాడు. యేసు ప్రభువు ఎందుకు జన్మించాడంటే మానవుని పాపం నుండి విడిపించడం కొరకు జన్మించాడు. పాపమైన భారముల నుండి విడిపించడం కొరకు జన్మించాడు. కుటుంబ భారముల నుండి విడిపించడం కొరకు జన్మించాడు. ఆయన పాపము నుండి నీకు విడుదల విముక్తి కావాలి అంటే యేసు నీ కొరకు నా కొరకు జన్మించాడు. ఆయన జన్మించడాన్ని బట్టే మానవుని పాపానికి విమోచన విరుదని కలిగింది. విడుదల కావాలి అంటే ఒకే ఒక మార్గం నేను ప్రకటించుచున్న యేసు ద్వారానే. హల్లెలూయా. ఈ మానవులందరి పాపం అనే భారాన్ని దేవుడు ఏ విధంగా మోసాడు? పరిశుద్ధ గ్రంథంలో మనకు లూకా సువార్తలో కనబడుతుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, జక్కయ్య అతని పేరు జక్కయ్య. అతడు ఏంటంటే బిల్ కలెక్టర్. ఏ డ్యూటీలో ఉన్నాడు అతడు? బిల్ కలెక్టర్. ఆ బిల్ కలెక్టర్ ఉద్యోగంలో ఉన్నాడు. అతడు ఆ ఇంటి పన్ను వసూలు చేస్తూ ఆయన ఉన్నటువంటి ఆ గ్రామంలో, ఎరికన్నటువంటి గ్రామంలో ఏం చేసేవాడు అంటే 500 రూపాయల బిల్లుంటే అన్యాయంగా 700 తీసుకునేవాడు. 700 ఉంటే 1000 రూపాయలు తీసుకునేవాడు. ఇలాగో అన్యాయంగా డబ్బులు సంపాదించాడు విస్తారంగా. పాపములో పడిపోయాడు. ఆ పాపం అతన్ని నెమ్మది లేకుండా ఉంచుతుంది. ఆ నెమ్మది లేకుండా ఏడుస్తూ దుఃఖపడుతున్నాడు. డబ్బు ఉన్నది, ధనం ఉన్నది, బంధువులు ఉన్నారు, స్నేహితులు, చుట్టాలు ఉన్నారు, అన్ని ఉన్నాయి. కానీ అతడు చేసిన అన్యాయాన్ని, అక్రమాన్ని బట్టి అతని మీదకి పాపము దిగి వచ్చింది. ఆ పాపం మనుషుని వేదనలో, దుఃఖంలో ముంచివేస్తూ ఉండగా, ఆ పాపములో ఏడుస్తూ ఉండగా దేవాది దేవుడు ఒక రోజు ఆ జక్కయ్యని చూసి అతని ఇంటికి వెళ్ళి, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. వెంటనే అతని జీవితంలో అప్పటి వరకు వహించిన పాప భారం అంతా కూడా తొలగిపోయి జక్కయ్య తేలికైపోయాడు. నీ జీవితంలో కూడా నీ తేలిక కావాలి, నెమ్మది పొందాలి అంటే, పాపం నుండి విడుదల కావాలంటే నేను ప్రకటించుచున్న యేసు ద్వారానే. మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తే మత్తయి సువార్త 27:31 మనుషులందరి పాపమనే భారము ఆయన భుజముల మీదకి ఎలాగొచ్చింది అంటే సిలువ రూపంలో వచ్చింది. ఎట్లొచ్చింది? సిలువ రూపంలో వచ్చింది. ఎన్నో మాట్లాడతారు కదా, సిలువగేశారు ఆయన అలాగ ఇలాగని ఏదో మాట్లాడతారు తెలిసి తెలియక. ప్రపంచం అంతటి భారాన్ని యేసు ప్రభు సిల్వ రూపములో ఆయన భుజాల మీద మోసాడు. ఆయన భుజముల మీద రాజ్యభారములను అది ఎలాగొచ్చింది అంటే సిల్వలాగొచ్చింది. ప్రపంచమంతటి పాప భారము ఒక సిల్వాకారంలో వచ్చింది ఆయన భుజముల మీదకి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులందరి కొరకు యేసు ప్రభు తనను సిల్వను, ఇదిగో పాపముల భారాన్ని ఆయన భుజాల మీద వేసుకొని దాన్ని మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అంటే ఆయన జన్మించాడు. ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివానిగా ఆయనను కొట్టారు, ఆయనను తిట్టారు, తూలనాడారు. ఆయన ఓపికతో సహించి భరించాడు. ఎందుకొరకంటే మానవులందరికీ పాప విమోచన కొరకు యజ్ఞము, యాగము జరగవలసినది, అది జరుగుట కొరకే యేసు దిగి వచ్చాడు. కాబట్టి మౌని అయిపోయి సిలువలో తను తాను అప్పగించుకొని బలి అయిపోయాడు. మానవులందరి పాప భారాన్ని కొట్టివేట కొరకే సిలువలో యేసు తన ప్రాణమును బట్టి రక్తమును కార్చాడు. బైబిల్ తెలియజేస్తుంది, గ్రంథాలన్నీ కూడా చెప్తున్నది, ఇదిగో రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదట. అంటే పాపక్షమాపణ కావాలి అంటే మానవునికి ఏం పరిష్కారం అంటే ఒకటే విడుదల, కల్వారి రక్తం చిందింపబడాలి. యేసు రక్తం ద్వారా మానవునికి పాపానికి విమోచన కలుగుతుంది. ఆ రక్తం చిందించిన వాడే నేను ప్రకటించుచున్న యేసు. భూమి మీద ఎందుకు జన్మించాడు అంటే పాపములో నుండి, శాపములో నుండి, అంధకారముల నుండి మానవుని విడిపించి రక్షించడం కొరకు ఈ భూమి మీద జన్మించాడు. పాప భారము నుండి, కుటుంబ భారము నుండి విడిపించి నెమ్మది సమాధానం ఇవ్వగలగా శక్తిమంతుడైన యేసుకు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
నీ నా భారం అంతా కూడా తొలగిపోవాలంటే ఒకటే మార్గము, అది పాప భారమైన, అది కుటుంబ భారమైన నా దేవుడు విడిపించి నెమ్మదిని సమాధానం ఇవ్వగల శక్తిమంతుడు నేను ప్రకటించుచున్న యేసు. హల్లెలూయా. ఇంకా కొంచెం కొనసాగిద్దామంటే ఆ వర్షము ఏక శరీరముగా చేశాడు. వీరిద్దరిని అనగా ఎవరిని? మనుషుల్ని దేవుణ్ణి ఒక దగ్గరికి చేర్చింది ఎవరయ్యా అంటే మానవుని ఆత్మను దేవుని దగ్గరికి తీసుకెళ్లేందుకు మార్గం ఎవరయ్యా అంటే వీరిద్దరు అనగా భూమి మీద జన్మించిన మనుషుల్ని సృష్టికర్త అయిన దేవుణ్ణి దగ్గరికి చేసింది ఏంటిదయ్యా అంటే సిలువ యాగము, సిలువ త్యాగము, సిలువ యజ్ఞము. దాని ద్వారా మానవునికి దేవుడు దగ్గరైపోయాడు, పాపానికి విమోచన విరుగుడు కలిగింది. ఇప్పుడు దేవుని యొద్దకు మానవుని ఆత్మ చేరాలి అంటే ఒకటే మార్గం, నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. ఆయనే మార్గము, జీవము, సత్యము. ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరము వెళ్ళలేము. వెళ్ళాలి అంటే ఆయనను విశ్వసించాలి, రక్షించబడాలి. ఈ మాటలన్నీ కూడా ప్రభు ఆశీర్వదించి మన విడికి నీరు కట్టి ఫలింపజేసి తన రాకడికి ఆయుధపరిచి సిద్ధపరచును గాక.